శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల జీవన సంగీతం. రచన మల్లీశ్వరి గారు. ప్రదోష వేళ గోపీనాథరావు కృష్ణా బ్యారేజీకి రావడం పరిపాటి. దీర్ఘాలోచనలో తదేకంగా ప్రవహిస్తున్న నీటిని చూస్తున్నాడు గోపీనాథ్. సుడులు తిరుగుతూ నీరు ప్రవహిస్తోంది. గోపీనాథ్కి ఏవేవో ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జీవితంలో ఏర్పడుతున్న ఒడిదుడుకుల్లా ఎత్తుపల్లాలు చిన్న చిన్న తరంగాల వల్ల కలిగిన ప్రవాహాన్ని చూస్తున్నాడు. జీవితం అనంతమన్నట్లుగా ఈ ప్రవాహాన్ని చూస్తుంటే నిజమేననుకున్నాడు పాపం గోపీనాథ్. మధ్యతరగతి కుటుంబీకుడు ఉన్నతికై అధిక శ్రమ చేసి ఈ సమాజ సాంఘిక పరిస్థితుల మధ్య పొందని సుఖాల జీవితంతో వేసారిపోయి ఈ సమాజంలో నిలబడినట్లుగా ఆ ప్రవాహంలో నురుగులు కట్టిన జలం నిరూపిస్తోంది. ప్రవాహంలో ఏర్పడుతున్న సుడిగుండాలు, జీవితంలో ఏర్పడే కష్టాలు, సుడిగుండాల నుండి బయటపడటం చాలా కష్టసాధ్యమైంది. కష్టాలు ఎదుర్కోవడం కూడా కష్టమైనదే. కానీ సుడిగుండాల ప్రవాహంలో ఒక్కో చోట వచ్చే ప్రవాహాన్ని సుడులు తిప్పి వదిలేస్తాయి. జీవితంలో కష్టాలు విసిగించి వెళ్ళిపోతాయి. లేకపోతే తట్టుకోలేని ఆ అభాగ్య జీవులు అంతటితో చరమదశకు చేరుకుంటాయి. బ్రిడ్జి మీద ఎంత హాయిగా ఉంది. చల్లని గాలికి మనసు ఎక్కడికో పోతోంది. కానీ గోపీనాథ్ వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల నుండి సుఖంలోకి వెళ్ళలేకపోతున్నాడు. అతని మస్తిష్కం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. లైట్లు వెలిగాయి. రోడ్డు మీద లైట్ల కాంతులలో కృష్ణవేణి ప్రవాహం విందులకు వివాహాలకు అలంకరించుకున్న సుందర కన్యలా ఉంది. ఎటువంటి విందు వినోదాలైనా స్త్రీలు ఆకర్షించినట్లు మరే ఇతరమైనవి మగవాళ్లను ఆకర్షించలేవు. అసలు అటువంటి సమయాల్లో స్త్రీలు లేకపోతే ఉప్పులేని చప్పిడి ఆహార పదార్థంలా రుచిహీనమై రసవిహీనమై ఉంటాయేమో. అందుకే చాలామంది యువకులు ఇటువంటి విందు వివాహాలకు తప్పకుండా హాజరవుతూ ఉంటారు. సీతారామ కళ్యాణ మహోత్సవంలోనూ గణపతి నవరాత్రులకు పందిళ్లలో చేరే యువతుల కోసమే అన్నది అందరికీ తెలిసిందే. యువతులు మాత్రం ఈ విషయానికి ఏమాత్రం తీసిపోరు. అందులో భాగవతారణి అయితే భక్తుల చేరిక అంతుండదు. పండగల్లో ఆలయాలు, శనివారాలలో ఏడుకొండలవాడి సన్నిధులు ఎంతో కళకళలాడుతుంటాయి. తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలందరూ దేవాలయాలకు, సంబరాలకు, ఉత్సవాలకు దేవుని కొలవటం కోసమే పోతారా? కొన్ని జీవులకు శాంతి అటువంటి చోట దొరుకుతుంది. కానీ మనసును వేధించే పరిస్థితులలో జీవితం సాగిస్తూ ఆ వలయాల నుండి బయటపడలేని గోపీనాథరావు వంటి వాళ్లకు ఎక్కడా శాంతి లభించదు. ఎక్కడ ఉన్న సముద్ర తరంగాల్లా లోపలున్న వేదన మనసుని వేధిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా ఒంటరితనమే. అందుకే గోపీనాథరావు ఎక్కడికి వెళ్ళడు, పందిళ్లకు హాజరవడు. కృష్ణానదీ తీరం బ్రిడ్జి కొంత మనశ్శాంతిని కలిగిస్తుంది. 9 కావస్తోంది. ఒక్కొక్కళ్ళు అక్కడ చేరిన జంటలు, మిత్ర బృందాలు కదిలి వెళ్ళిపోతున్నాయి. కానీ గోపీనాథ్కు వెళ్లాలన్న అభిప్రాయం కూడా కలగలేదు. తదేకంగా ప్రవాహాన్ని చూస్తూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. చాలా మటుకు నిశ్శబ్దంగా ఉంది. ప్రవాహపు ఘోష, వచ్చేపోయే వాహనాల యంత్రపు మోత తప్ప. తల పైకెత్తి చూశాడు. దృష్టిని రోడ్డు మీదకి సారించాడు. దూరంగా ఒక ఆకారం వెనక ముందులు చూసుకుంటూ ముందుకొస్తోంది. తనలాగే ఒక అభాగ్య జీవై ఉంటుందనుకున్నాడు. ఒక పక్కగా వెళ్ళి గోడ దగ్గర ఆగిపోయిందా ఆకారం. చుట్టూ కలిగి చూస్తోంది. మసక చీకట్లో కూర్చున్న గోపీనాథరావు కనిపించటం లేదు. గోపీనాథ్కి ఏదో అనుమానం కలుగుతోంది. దృష్టిని స్పష్టతగా సారించాడు. ఊహించినంత అయింది. ఆ అభాగ్యపు జీవి జీవితంలో ఏర్పడిన కష్టాలకు తట్టుకోలేక ఈ కృష్ణవేణమ్మకి తన జీవితాన్ని బలి చేస్తుందా? అమాయకపు జీవి. నిదానించి లాభం లేదు. షికారుగా వస్తే ఇలా ఎవ్వరూ చేయరు. ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉండలేకపోయాడు. చచ్చిపోవాలన్న అభిప్రాయానికి త్వరితగతిన రాలేరు ఎవ్వరూ. బ్రతుకు మీద తీపి త్వరగా చచ్చిపోదు. ముష్టివాడైనా మరో 2 బజార్లు ఎక్కువ తిరిగైనా బ్రతుకుదామనుకుంటాడు. ఉక్కిరి బిక్కిరి అయిన కష్టాలలో ఎడతెగని దరిద్రదేవత హస్త ప్రహారంలో కొట్టుమిట్టాడుతున్న అమావాస్య లాంటి మసక వెలుగులో ఎప్పటికైనా సుఖమన్నది రాకపోదు. వస్తుందన్న అభిప్రాయంతో బ్రతకటానికే నిశ్చయించుకుంటాడు. కష్టాలు పడి పస్తులుంటూ జీవోత్సవంలా బ్రతికిన ఈ పుడమి మీద ప్రీతి చావదు. చావంటే భయం. చచ్చిపోవాలని ప్రతివారికి కష్టాల్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ చచ్చిపోవాలంటే భయమే. అందుకే అయ్యుంటుంది. చచ్చిపోవాలని వచ్చిన ఆ ఆకారం 2 క్షణాలు
ప్రపంచాన్ని వీడి నిశ్చలంగా దైవ ప్రార్థన కడసారిగా చేస్తోంది. చివరిసారిగా కృష్ణవేణమ్మకి నమస్కరించి పడబోయింది నదిలోకి. చటుక్కున గట్టిగా వెనక్కి లాగాడు గోపీనాథ్. 2 చేతుల మధ్య నలిగినట్లయింది. విసురుగా చేతులు విడిచాడు. నన్ను చచ్చిపోనివ్వండి అంటూ మళ్ళీ వెళ్ళబోయిందా ఆకారం. ఈసారి గట్టిగా పట్టుకుని విడవకుండా చచ్చిపోవడం ఎందుకు? ఆమె మాట్లాడలేదు. ఎందుకు? నన్ను వదలండి. చచ్చినా వదలను. పోనీ చచ్చేందుకు వదలండి. ఎందుకు చచ్చిపోవటం? మీకు చెప్పిన అర్థమవ్వదు. ఛీ, భగవంతుడు ఎంత నిర్దయుడు. ఈ బ్రతుకు నుండి బయటపడదామనుకుంటే నా ఈ ప్రయత్నాన్ని ఈ విధంగా విఫలం చేశాడు. నన్ను వదలండి అన్న మాటలు దుఃఖంతోనే చెప్పినట్లున్నాయి. మళ్ళీ పడదామనుకుంటున్నారా? భగవంతుడు మీ బ్రతుకులో ఏదో ప్రయోజనం రాసి దాచి ఉంచాడు. అందుకే నన్ను రక్షించమన్నాడు. భగవంతుడు కక్షగా వినపడింది. మళ్ళీ నన్ను వదలండి అంది. చచ్చిపోనని మాటివ్వండి. ఎందుకు ఇవ్వాలి? నేను వదిలిపెట్టాలి కాబట్టి. నేను స్త్రీని. అయితే మీరు మాటిచ్చేదాకా వదిలిపెట్టను. మీకెందుకు ఇవ్వాలి? తర్వాత చెబుతాను. సరేలేండి, మాటతో సరిపోదు. భగవంతుడి మీద ప్రమాణం చేయండి. నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు. పోనీ నా మీద? సరే. మరుక్షణంలో హస్తబంధాన్ని సడలించాడు. సరిగ్గా సర్దుకుంది. మీరు స్త్రీలన్న విషయం మీరు చెప్పే వరకు గ్రహించలేదు. క్షమించండి అన్నాడు గోపీనాథ్. నన్నెందుకు చావనీయలేదు? నేను చచ్చిపోయే వాళ్లను చూడలేను. పోనీ కళ్ళు మూసుకోకపోయారా? ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు? పోనీలేండి, చెప్పవలసిన అవసరం లేదు. మీ అడ్రస్ చెప్పండి, నేను తీసుకువెళ్తాను. నేను వెళ్ళగలను. నాకు నమ్మకం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పరా? అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టాలనేవి మనకు రాకపోతే మానులకొస్తాయా? చేదనేది తెలియకపోతే తీపి యొక్క గుర్తు ఏముంటుంది? అట్లాగే కష్టాలు తెలిస్తేనే సుఖం ఎంత హాయిగా ఉంటుందో బోధపడుతుంది. నవరసభరితంగా ఉండాలి జీవితం. ఎంతో పూర్వజన్మ సుకృతి వలన ఈ మానవ జన్మ లభ్యమైందని మనకు ఇటువంటి ఆత్మహత్యతో నరకానికి పోయే కన్నా ఈ కష్టాలు ఎదిరించి సుఖాలకై అన్వేషించడం ఉత్తమం. అన్వేషణలోనే జీవిత చరమదశకు చేరుకుంటాం. సుఖాన్వేషణే గాని నా బోటిదానికి సుఖాస్వాదన ఉండదు. అది మీరు ఊహించుకోవటం. అంతేగాని అలా ఊహించుకోవడం మంచిది కాదు. ఆశ అనేది ఉంటే తప్పకుండా మార్గం అదే కనబడుతుంది. ఆశతో జీవించటం నాకు చేత కాదు. ఆశ జీవన గమనంలో జ్యోతి లాంటిది. నిరాశ ఎంత మానవుడినైనా కృంగదీస్తుంది. అత్యాశ మానవత్వ నిర్మూలనకు తొలి బీజం వేసి సర్వ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఆశ అనేది ప్రతి మానవునికి ఉండాల్సిందే. ఆశ అనేది ముందు ఉంచుకుంటే మానవుడు 4 అడుగులు ముందుకు వేయగలుగుతాడు. ఒక్కోసారి ఆశే మానవుడి పురోభివృద్ధిని మార్గంలోకి పరిగెత్తిస్తుంది. నిరాశతో జీవితం మీద తీపి నశించి చచ్చిపోవాలనుకోవడం తెలివిహీనులు చేసే పని. జీవోత్సవంలా బ్రతకటం తెలివిగల వాళ్ళు చేసే పనంటారా? కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే బ్రతుకంతా బాధతో గానుగెద్దు నడకల రసరహితమైన జీవనంతో జీవితం సాగిపోతుంది. అందుకని అంది, వచ్చే అవకాశాలను తమకి ఉపకరించినట్లుగా మానవుడు మలుచుకోవాలి. కానీ చచ్చిపోవాలనుకోవడం ఒక వెర్రి ఆలోచన. నిజంగా ఈ విషయమై సుదీర్ఘమైన ఆలోచన చెయ్యండి. చచ్చిపోవాలన్న అభిప్రాయం క్షణికోద్రేకం వల్ల ఏర్పడి ఉంటుంది. కష్టాలను ఎదిరించలేక చచ్చిపోవాలనుకోవటం కానీ నిజంగా చచ్చి సాధించేదేమిటి? ప్రతి జీవితానికి ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించే అవకాశం వస్తుంది. కానీ ఏది ఏమై ఉంటుందో తెలియదు. జీవితానికి ఒక ప్రముఖ స్థానం వచ్చేందుకు కృషి చెయ్యాలి. మనం గతించిన మన చర్యలు కనీసం తెలిసినంత వరకు గతించరాదు. ఏమంటారు? ఆ ఆశ అత్యాశ సుమండి. ఏమైనా ఒక గమ్యాన్ని ఉత్తమోత్తమైందిగా ఉంచుకుని కష్టాలను ఎదిరించి గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. మీ కష్టాలు బహుశా ఆర్థికమైనవైతే మీ వివాహంతో మరికొంతవరకు తీర్చవచ్చు. వైవాహికం అయితే జీవితాలను అర్థం చేసుకోవటంలో ఉంటుంది. భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకోవటంపై వారి అన్యోన్య దాంపత్యం, కుటుంబ జీవన గమనము ఆధారపడి ఉంటాయి. ఏమైనా మీ నిర్ణయం మంచిది కాదు. చచ్చిపోనని, ఇటువంటి అఘాయిత్యానికి పూనుకోనని మాటిచ్చి మీ చిరునామా తెలియచేయండి. తీసుకువెళ్తాను. నేను చచ్చినా ఇంకా చావను. ఇలాగే జీవోత్సవంలా జీవిస్తూనే ఉంటాను. మీ బోటి వాళ్లకు ఇదే మంచి పద్ధతి కదా. కానీ నేను ఇంటికి వెళ్ళగలను. కోపం వద్దు. మీరెవరో నాకు తెలియదు. నేను మీకు తెలియదు. నేను ఓ అభాగ్య జీవినే. అందరూ ఉన్నారు. కానీ నా జీవితం రసవిహీతమైనది. నీరసం
ఎక్కువే కాదు, అంతా అదే. నేను మీలానే చచ్చిపోవాలని తొలిసారిగా ఇక్కడికి వచ్చాను. కానీ ఏమిటో ఆ తరువాత నా చావుని గురించి ఆలోచించి గమ్యాన్ని ఆశించి ఇలా బ్రతుకుతున్నాను. ఇప్పుడు నాకు చచ్చిపోవాలని లేదు. నేను ఊహించుకున్న గమ్యాల్ని చేరుకోగలను అన్న ఆశ జీవితంలోని నిరాశని తొలగిస్తుంది. అది మీ భ్రమ. చచ్చిపోలేని వాళ్లకు, చావు గురించి భయపడే వాళ్లకు ఇక ఆశ ఒక్కటే. రామరామ, మీకంతే తెలుసు. తాపసికి భగవంతుడిలో లీనమైపోవాలని ఉంటుంది. భగవంతుణ్ణి సాక్షాత్కారం కోసం కదా తపస్సు చేసేది. అది ఆశ కాదా? భగవంతుడిలో కలిసిపోవాలన్నది ఆశ కాదా? ఆ ఆశ లేని జీవితం లేదు. ఆశ అనేది ఉండి తీరాలా? మీరు మీ ఉత్తమ గమ్యాన్ని ఆశిస్తూ జీవించండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవిత గమ్యాన్ని సాగించండి. మీ వైవాహిక జీవితాన్ని అతి మధురమైన ఘట్టంగా మార్చుకోండి. అనుభవంతో చెప్తున్నాను. వయసు మళ్ళిన పెద్ద వాడిగా చెప్పినందుకు కృతజ్ఞురాలను. మీ కంఠంలో కోపం బుసలు కొడుతోంది. అయినా మీ మీద నాకు చెడు భావం లేదు. ఇంకా కోపం ఎందుకో తెలుసు. మీ ప్రయత్నం మీది. మిమ్మల్ని విపురాల్ని చేసినందుకు మీకు నన్నేం చెయ్యాలో అన్నంత కోపం ఉంది. అదేం కాదు, ఏమైనా చెయ్యాలని ఉంది. కాకపోతే స్త్రీ అయ్యాను. కోపం లేదు. ఎందుకుండదు? ఒకవేళ దొరికిన మీ మాటల ధోరణి, మీ పదప్రయోగం బాగా మీ కోపాన్ని గుర్తుకు తెస్తున్నాయి అంటూ గోపీనాథ్ ముందు 2 అడుగులు వెనక్కి తిరిగాడు. ఆమె అక్కడే నిలబడి ఉంది. రండి, మీకు ఇష్టం లేకపోయినా నేను మీతో రావటం తప్పదు అన్నాడు. మీకంటే నేను చాలా మొండిఘటాన్ని, అందుకే జీవించగలుగుతున్నాను. పెంకితనం స్త్రీలకు ఒక అలంకరణ, కానీ మనిద్దరం అపరిచితులం, అందుకని ఇక్కడ మంచిది కాదు. నన్ను ఈ విధంగా మీ కాలాన్ని మీరు అతిగా తినేయటం మంచిది కాదు. ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూసే వాళ్ళున్నారని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయినా మీకోసం మీ వాళ్ళు కంగారు పడి ఈ పట్టణంలో ఎక్కడికి పోయిందో అన్నది తెలియక తికమక పడతారు. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అందరికీ తెలిసిన విషయం. కొన్ని పట్టణాల్లో బ్రతుకు భారం అనిపించిన పిచ్చి ప్రజలు చచ్చిపోవటానికి కొన్ని నిర్ణీత ప్రదేశాలు ఉండవచ్చు. విజయవాడకు అతి రహస్యమైన ప్రదేశాలున్నాయి. రోడ్డు పక్కనున్న మురుగు కాలువలో పడ్డా చచ్చిపోతారు. సిటీ బస్సులు మార్గాలే ఇటువంటివే కాక చాలా ఉన్నాయి. పదండి. ఇంకా వినలేరా? నాకు ఇంకేం చెప్పాలనిపించలేదు. ఎందుకో ఊహించండి. మీ విజ్ఞానానికి సరిపడి చెప్పాను. మీ మనస్సు అందుకునేదాకా వాగాను. ఇంకా చెప్పలేను. పదండి. మార్గం మధ్యలో ఏ విధమైన సంభాషణ జరగలేదు. కొత్తపేటలో ఓ పెంకుటిల్లు ముందాగిందామే. లోపలేదో ఘర్షణ వినబడుతోంది. ఇదేనా? అవును. లోపలికి రాబోయాడు. మీరు వెళ్ళండి. నేను రాకుండగా మీరు వెడితే సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోరు. నన్ను రానియండి. ఇంత నీతులు చెప్పిన మీకు ఈ మాత్రం ఇంగితం తెలియదా? ఒక స్త్రీతో కలిసి తెలియని పురుషుడు వస్తే ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. విషమ పరిస్థితులు చెప్పలేను. అయినా అవసరం లేదనుకోండి. ఇంకా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడనని మాటిస్తున్నాను. ఇచ్చాను. ఇంక వెళ్ళండి అంది నిశ్చయంగా. అతను వెళ్ళిపోయాడు. ఆమె అతడు కనిపించేంత వరకు చూసి లోపలికి వెళ్ళింది. కానీ తన పేరు కానీ అతని పేరు కానీ తనన్నా తెలుసుకోలేకపోయినందుకు, అసలు ఆ విషయాల మీదకు తన బుద్ధి పోనందుకు సిగ్గుపడింది. గోపీనాథ్ చెప్పిన విషయాలను మననం చేస్తూ ఏది నరకంగా తలచి చచ్చిపోవాలని దూరంగా పోయి పరిస్థితుల ప్రాతికూల్యం వలన మరలా చావుకు దూరమై అదే నరకకూపంలోకి ఒక్కొక్క అడుగు వేస్తుంటే, తానప్పుడు ఎదుర్కోవలసిన భయంకర పరిస్థితులను ఊహిస్తుంటే తనకు తెలియకుండానే శరీరం వణికిపోతోంది. ఆమెను చూడంగానే తండ్రి కన్నీటితో కౌగిలించుకున్నాడు. సవతి తల్లి నిప్పులు కురిసే కళ్లతో ఎదురైంది. తండ్రి దీనావస్థ చూసేటప్పటికీ తన కళ్ళు వర్షించాయి. ఇద్దరికీ మాటలు రాలేదు. ఆ ఇల్లు చూస్తుంటేనే అదొక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిందని పూర్తిగా అర్థమైపోతోంది. స్థల ప్రభావాన్ని బట్టి ప్రజల మనస్తత్వాన్ని అంచనా వేయడానికి వీలవదు. ఒక చిన్నపాటి పెంకుటిల్లు, పాత నేత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. చెదురుమదురుగా వానజల్లు పడటం వల్ల అనుకుంటారు. ఇంటి మీద నాచుమొక్కలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడూ బిజీనే. సంపాదన శూన్యమైన, సమయం దొరకదు. వారి బద్ధకానికి అది ప్రతిరూపం. ఇంటి మీద పెరిగిన నాచురకం గడ్డి క్రోటన్ తీగలా చూడటానికి చూరు మీదికి వేలాడుతూ ఉండడం. ఇంటి ముందు వెనకాల కొంత ఖాళీ స్థలం ఉంది. కానీ బిచ్చగాడి సంస్కారరహితమైన కేశవ సమూహం మాదిరిగా గలీజుగా ఉంది.
గుమ్మాలకు నల్లబడ్డ పసుపు పూతలు, వాటి మీద కుంకుమ బొట్టు, గుమ్మాలకు ఎండిపోయిన బంతిపూల దండలు, మామిడాకులు అసహ్యంగా కనబడుతూ ఉంచారు. ఆ అశుభ్రత కొట్టొచ్చినట్లు పరిసరాల్లో కనబడుతోంది. అది ఓ బ్రాహ్మణ కొంపనిట్టే తెలుస్తోంది. గలీజ్గా ఉండే కొంపలు వాళ్లవే. ఆహార పదార్థాలు, వస్తు సామాగ్రి మీద అశుభ్రతగా ఉంచేవారి శ్రద్ధ మరే విషయాల మీద ఉంచరు. మరొకళ్ళనైతే వెనక ముందు దొడ్లు అద్దంలా ఉంచుకుంటారు. కానీ వీళ్ల పరిసరాలు పాడుగా ఉండి గయ్యమని ఈగలు, దోమల మోతలు వాళ్ళ పెరటి దొడ్లో వినబడుతుంటే శంకర్ జయకిషన్ల సినిమా సంగీతంలా వాళ్లను మత్తెక్కిస్తూ ఉంటాయి. మురుగు పెరిగిపోయి దొడ్డంతా దుర్గంధం కొడుతున్నా పరిశుభ్రమంటూ 1-2 సార్లు ఎక్కువ కడిగిన పాత్రలే కడుగుతూ ఉంటారు. కానీ మురుగు పోయే ఏర్పాట్లు చేస్తే చేసుకోరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటంలో వాళ్ళకి తప్పు చిన్నతనంగా కనపడుతుంది. ఈ మధ్యతరగతి బ్రాహ్మణుల కుటుంబాలు అతి దరిద్రం అనుభవిస్తున్నా ఇంకా ఏమూలో భేషజాలు పోతూ ఉంటాయి. తమకేం తక్కువని వాతలు పెట్టుకుంటుంటారు. కానీ అసలు వాళ్ళకన్నా అన్నింటా వీళ్ళు తక్కువే అన్న అభిప్రాయం. మడి అనేది వాళ్లకు మరీ అధ్వాన్నంగా తయారు చేస్తుంది. ఈ మడికే కొంతమంది జీవితాన్ని అంకితమిస్తారు. వారు నిత్యమడితో సతమతమవుతూ ఉంటారు. మడి లేనివాడు బ్రాహ్మణుడు కాడు వారి దృష్టిలో. వీరి అలవాట్లు, ఆచారాలు పాతరాతి యుగంలానివా కనబడుతూ ఉన్న విపరీతాలు ఉంటాయి. అవసరమైనప్పుడు అధునాతన పద్ధతులు అలవర్చుకున్న బ్రాహ్మణత్వ రక్షణకై పాటుపడుతూ ఉంటారు. మతం మీద, అందులో తమ వర్గం వారి మీద మమకారం, నమ్మకం ఎక్కువ. ఎక్కడైనా ఈ కులం వారిని బట్టే పసిగట్ట వీలగును. మరి ఇప్పుడు ఈ కుటుంబాల చిన్న పిల్లలు వానరుల కన్నా మిన్నగా తయారవుతున్నారు. బ్రాహ్మణులకు పూర్వమన్న గౌరవంతో నేటి రోజులు పోల్చుకుంటే హిమాలయ పర్వత శిఖరానికి లోయల్లో ఉన్న కసుకున్న దూరం, వ్యత్యాసం ఉన్నాయి. తెచ్చుకున్న గౌరవంలోనే కాదు, అసలు అప్పటి మనుషులకు ఇప్పటి మనుషులకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. లేఖితనం ఎక్కువ ఈ రోజుల్లో. అందుకనే గౌరవ మర్యాదలు శూన్యమయ్యాయి. అందరూ అలాగే ఉంటున్నారా అంటే అది వేరు విషయం. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా గౌరవింపబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా బ్రాహ్మణులు తమ అస్తవస్తమైన అభిప్రాయాలతోనూ ఈ నవీన యుగంలో ప్రాచీనతను బట్టి సమాజంలో వెనకబడి ఉన్నారు. ఆలోచనకి పెద్ద బుర్రలైన దరిద్ర దేవతకు జ్యేష్ఠపుత్రులు ప్రీతిపాత్రులు. బుద్ధులు బట్టే వారి జీవితాలు తారుమారవుతుంటాయి. అదే సంభవమా? కావచ్చు. తాత్కాలికంగా కాకపోయినా అది సంభవమే. ఆలోచనలు కూడా జీవితాన్ని మారుస్తాయి. ఎన్ని చెప్పినా కాలం మారుతోంది. మనుషులు మారాలి, లేకపోతే వెనకబడిపోతారు. కాలాన్ని అందుకోలేరు. కాలం మన కోసం ఆగదు. దాన్ని అందుకోవటానికి మనమే దాని వెనకపడాలి, అందుకోవాలి, దాంతో సాగిపోవాలి. దాన్ని ఆపాలనుకోవడం సముద్రపు జలాన్ని పుక్కిటబట్టాలనుకోవడం వంటిది. కొంతమంది జ్ఞానులు కాలం మారినా, మనుషులు మారినా కొట్టొచ్చినట్లు మార్పు కనబడుతుంది. మనుషులలోనూ మనుషుల వల్ల, మనుషుల చేత అని అందరూ అనుకుంటారు. మారుతున్న మనుషులతో కాలం మారిందా, లేక కాలం మారుతూ మనుషుల్ని మార్చిందా? కాలం అనేది అసలు మారిపోవటమైపోయింది. ఇంకా మనుషులే మారాలి. అది ఎలా నమ్మటం? కొంతమంది కాలానుగుణంగా మారిన వాళ్ళు కనబడుతున్నారు. మరికొందరు ప్రాచీనం, సాంప్రదాయం, ఆచారాలంటూ ఇంకా వాటినే పట్టుకొని కూర్చుంటారు. పరిస్థితులను బట్టి మన అలవాట్లను మార్చుకోవడం వీళ్ళు చస్తే చెయ్యరు. కాలం మారినా మనుషులు మారరు. కాబట్టి భారతదేశం లాంటి బీద దేశం ఇంకా ఇలాగే ఉండిపోయింది. జిడ్డు సాంప్రదాయాలు ఇంకా వీళ్లను వదిలిపెట్టకపోవడం, అప్పటి ఆచారాలు వాళ్ళు పట్టుకొని వేళ్లాడటం వాళ్ళ బ్రతుకుల్ని నగువుల పాలు చేస్తున్నాయి. పొందని సుఖాలతో ఏదో తాము బ్రతుకుతున్నాము అన్నట్లు జీవిస్తున్నారే. కానీ ఆ తాటాకు వాళ్ళు, రామనాథ శాస్త్రి కుటుంబం ఇందుకు విరుద్ధం కాదు. పూర్తిగా ఈ పద్ధతులకు కట్టుబడి ఉన్నది కాదు. అసలు ఎవరి రామనాథ శాస్త్రి? సెకండరీ గ్రేడ్ మాస్టరీ వృత్తి నుండి రిటైర్ అయి పింఛన్ తింటున్న 62 సంవత్సరాల బ్రాహ్మణ కుటుంబీకుడు. వారి శ్రీమతి సీతారామమ్మ అదో తరహా మనిషి. 3 పుత్ర సంతానం, 3 పుత్రికా సంతానం వీళ్లకు. ఈ 2 వెరసి 1 డజను సంతానం. ఇంకా అంటే వీళ్లకు సంతానం పుట్టే సమయానికి శ్రీమతి ఇందిరాగాంధీ వారి కుటుంబ నియంత్రణ, పరిపాలనా యంత్రాంగ తంత్రణం రాలేదు. అందుకని సావధానంగా 6 సంతానం కలిగారు. ఇప్పుడు వారు ఒకరిద్దరు అంటుంటే ఆ 2 కలిసి 3 చేసి అటు 3గా సంతాన ప్రాప్తి పొందారు. అంతటితో ఈనాటి తంత్రాంగణ ప్రభుత్వ
యంత్రాంగణలు కాకపోయినా వారి సంతాన ప్రాప్తికి అడ్డంకు ఏర్పడినందుకు సంతోషించాల్సిన విషయమే. రామనాథ శాస్త్రి విషయం ఇదమిత్తంగా తేల్చి చెప్పటం కష్టమైనది. ఆచారం ఎక్కువే, మడిబట్ట మీద కాకి వాలినా పనికిరాదు, కానీ తను ఎన్నిసార్లు తాకినా ఎప్పటికప్పుడు పరగడపునలా ఫీల్ అవుతారు. ఈ మనస్తత్వం అంతగా మనకు అంతు చిక్కదు. కొన్ని విషయాలలో పిచ్చి మనిషిగా కనిపించినా మరికొన్ని విషయాలలో యతిజ్ఞానిలా మాట్లాడతారు. ప్రస్తుతం పింఛన్ తీసుకుంటూ 4 పిల్లలకి ప్రైవేట్లు చెప్తున్నారు. ఆ పెంకుటిల్లు కథ రామనాథ శాస్త్రి గారి గురించే. సీతారామమ్మ అదొక రకమైన తరహా మనిషి. ప్రాచీనానికి ఆధునిక నాగరికతకి మధ్య మనస్సు మదింపబడుతూ ఉంటుంది. ఏది కుటుంబ పరిస్థితులకు తగదో కూడా ఆలోచించదు. ఈ పిల్లల పెంపకంలో భార్యాభర్తలిద్దరూ తీసికట్టే క్రమశిక్షణ రహితంగా పెంచారు పిల్లల్ని. ఏరిన ముత్యంలాగా. మిగిలిన వాళ్లల్లో పెద్దవాడు గోపీనాథ్ మంచివాడు, రెండోవాడు రామగిరి, మూడోవాడు సుందర్రాముడు. పెద్దమ్మాయి కామేశ్వరికి వివాహమైంది. భర్త సూర్యాపేట R&Bలో పనిచేస్తున్నాడు. రెండో అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, జలజ. మూడో పిల్ల వసుంధర. గోపీనాథరావు SSLC చదివే రోజుల్లోనే వైదిక సాంప్రదాయాన్ని ప్రకారం ఉపనయనం చేశారు. 17-18 సంవత్సరాల వయస్సులో ఇండియన్ మెడికల్ హౌస్లో చిన్నపాటి, అంటే నెలకు ₹25,000 ఉద్యోగంలో ఉంచారు. అలాగే కష్టపడి BA అనిపించుకుని ఇప్పుడు తంతి తపాలా శాఖలో కలిసొచ్చిన అదృష్టంతో పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి వయసు 25 పైబడి 2-3 సంవత్సరాలైంది. గోపీనాథ్ తర్వాత సంతానం కామేశ్వర్కి పెళ్ళై 7 సంవత్సరాలైంది. 3 సంతానంలోనూ 2 ఆడపిల్లలు, 1 మగ శిశువు. తరువాత వాడు రామగిరి SLCతో హోరాహోరీ 3 సంవత్సరాలు పోరాడి అయ్యిందనిపించుకుని PUCలో చేరాడు. వయసు 20 పైనే ఉంటుంది. 4వ సంతానం సుందర్రాముడు 10వ తరగతి చదువుతున్నాడు. వాగుడుకాయ. 5-6 జలజ వసుంధరలు వరుసగా 8-6 చదువుతున్నారు. విజయవాడ సూర్యారావుపేటలో వీరి నివాసం. సోమనాథ శాస్త్రిని చూస్తూనే ఊరకరారు మహానుభావులు అంటూ చెయ్యి విరిగిన కుర్చీ చూపించారు రామనాథ శాస్త్రి. సోమనాథ శాస్త్రి ఎందుకు వస్తుంటాడో తెలుసు రామనాథ శాస్త్రికి. వస్తువులు అమ్మటానికి, కొనటానికి, బేరాలు బాగా పసికట్టడానికి మధ్యవర్తులంటూ ఉంటారు. వస్తువులే కాదు, భూములు ఒకటేమిటన్నట్లు ఈ మధ్యవర్తులు డీలర్స్ రూపంలో కొనేవాళ్లకు, తయారు చేసేవాళ్లకు మధ్య నుండి లాభాలు పొందుతున్నారు. వీళ్ళదో కమిషన్ వ్యాపారం. ఆ వ్యాపారం ఈ మధ్య వివాహాల వ్యాపారంలో బాగా లాభసాటిగానే జరుగుతోంది. కష్టపడుతున్నందుకు ఆ మాత్రం లాభం లేకపోతే ఎలాగా? ఈ పెళ్లిళ్ల పేరయ్యలకు ఇహం పరం రెండూ లభిస్తున్నాయి. 100 అబద్ధాలు పలికైనా ఒక వివాహం చేయటం వల్ల ఇహంలో కావలసిన ధనము లభిస్తోంది. పెళ్ళిళ్ళు చేయించినందుకు పరంలో సుఖం కూడా పొంది. ఏమైనా మాట నేర్పరితనమంటే 2 వైపుల నుండి పట్టబగలు సమర్థులీ మధ్యవర్తులు. కన్యాదాతలు వరకట్నాలు ఇచ్చుకోలేక అవస్థలు పడుతుంటే ఈ మధ్యవర్తుల మూలంగా నలిగిపోతున్నారు వాళ్ళు. అయినా వీళ్లను వదిలిపెట్టలేని కన్యాదాతలు ఎంత ఖర్చైనా పుత్రికల వివాహాలు చెయ్యాలి. పోనీ ఈ మధ్యవర్తులు లేకుండా వ్యవహారం చక్కబరచటం కష్టం. 4 మెతుకులు తిన్నా వరకట్నంలో కాస్త తగ్గింపు చేయగల సమర్థుడని కన్యాదాత ఆశ. అటు సరదా ఉంటుంది. ఎట్లాగైనా అబ్బాయి గుణగణాలను 4 ఎక్కువ చెప్పి ఆస్తిపాస్తుల విషయంలో గోరంతలు కొండంతలు వినిపించి మరీ ఎక్కువ కట్నాలు గుంజి చేతికిస్తారన్నది వాళ్ళ అభిప్రాయం. సోమనాథ శాస్త్రి కూడా అటువంటి వారే. పాపం సోమనాథ శాస్త్రి ఉదయాన్నే రావటం వలన కాఫీ తీసుకో అన్నయ్య అంటూ కాఫీ కప్పు అందించింది సీతారామమ్మ. ఈ సోమనాథ శాస్త్రితో పరిచయం ఇదే తొలిసారి కాదు. అందుకే ఇంత మర్యాద. ఈ కాఫీలు మధ్యతరగతి కుటుంబాల నడుములు విరిచేస్తున్నాయి. అయినా విడిచిపెట్టారు. కాఫీ ఉదయాన్ని పుచ్చుకోవడం లేదంటే ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్లు ఫీల్ అవుతారు. పాపం నిజంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఈ విషయం చూస్తుంటే ఈ కాఫీలు ఇంకా వాళ్లను విరుచుకు తింటున్నాయనిపిస్తోంది. నెలకు 5 కడవలన్నా ఈ కాఫీలకే ఖర్చు అవుతుంది. సంసారంలో వచ్చే కష్టాలు ఎదుర్కోవడం కష్టంగా ఉన్న ఈ కాఫీలను వదిలిపెట్టారు. అందులో ఒక్కసారి కాదు 2 సార్లు పుచ్చుకోవాలి. ఒక్కొక్కప్పుడు వీలైతే 4-5 సార్లు కూడా పుచ్చుకుంటారు. వచ్చే ఆదాయం తక్కువైనా కోషులకు మాత్రం తక్కువ ఉండదు సంసారంలో. కాఫీలు మానివేస్తే ఆర్థికంగా మెరుగవుతాయా కుటుంబాలు? అయినా మానివేయటం జరగని పని. అయ్యో కాఫీ వల్ల కొంప మునిగిపోతుందా అంటారు ఈ కుటుంబీకులు.
మరి దేనివల్ల వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోతున్నారో, ఎక్కడ వాళ్ళు అధికంగా ఖర్చు పెడుతున్నారో ఆలోచించరు. ఏమైనా ఈ కాఫీలు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అని ఒక చిన్న కప్పుతో కాదు, వాళ్ళు తాగేది 1 లీటర్ పట్టే గ్లాస్తో. మళ్ళీ మళ్ళీ భోజనమప్పుడు మరలా మరి మర్యాదకై వచ్చిన వాళ్లకు పోస్తారు, లేకపోతే వాళ్లే తాగుతారు. ఇలా ఖర్చు దుబారాగా చేయటం వలన ఆదాయం తక్కువ వస్తున్న కుటుంబాలు ఎలా బాగుపడతాయి? ఆ మాధ్యమికుల సంగతులు అలా ఉండగా ఏ రోజుకు ఆ రోజు దినబత్తాల మీద ఆధారపడేవాళ్లు కూడా ఈ కాఫీల మత్తుకు అలవాటు పడ్డారు. లోకం ఎలా మారిపోతోంది, బాగుపడని మార్గంలోకి పారిపోతోంది. ఈ రోజుల్లో కాఫీలు తాగకపోతే మనుష్యులు కాదని వీళ్ళ అభిప్రాయం. ఏ రోజుకు ఆ రోజు కాఫీ పోసి పంచదారలు కొనైనా ఈ కాఫీలు తాగాల్సిందే. ఇంట్లో కుదరకపోతే హోటళ్లు బాగు చేస్తారు, అంతేకాని కాఫీలు మానుకోరు. ఆదాయం తక్కువైనా ఈ కాఫీ జబ్బు ఈ రామనాథ శాస్త్రి ఇంట్లో కూడా ఉంది. సీతారామమ్మ కసిరి మరీ పిల్లల్ని తాగమంటుంది. సుందర్రాముడికి మొదట్లో ఈ కాఫీ బాగుండేది కాదు, పట్టి బలవంతంగా నేర్పింది. సుందర్రాముడు అలవాటు పడ్డాడు. ఇంట్లో లేకపోతే హోటల్ కన్నా పోవలసిందే. అది లేకుండగా ఉండడు. కాఫీ పొడైపోయి డబ్బులు లేకపోయినా పక్కవాళ్ళింట్లో అప్పైనా తీసుకొచ్చి ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ముగించే ఓర్పు ఉంది శ్రీమతి సీతారామమ్మకు. ఈ కాఫీ జబ్బు అందరికీ వ్యాపించింది. మొన్నటి వరకు మేము ఇంగ్లీష్ చదువులకి వ్యతిరేకులం, పూర్వాచారాలు మాకు పట్టుబడినవి, అదే మేము నమ్ముకున్నాం. ఈ ఆధునిక ఆచారాలు మాకొద్దంటూ చివరికి విల్లుబట్ట కూడా వెయ్యని నిష్ఠాగరిష్ఠులు కూడా చాటుమాటుగా ఈ కాఫీలకు అలవాటు పడి ఇంకా చాటుమాటు బేరాలు ఎందుకని పెద్ద తలకాయలు పోగానే ఇళ్లలోనే సాగించారు. నిజంగా ఈ కాఫీ మహిమ ఎరుంగ సఖ్యమే కాదు. వద్దంటూ పుచ్చుకోవటం ఈ రోజుల్లో కొంతమందికి అలవాటు. సోమనాథ శాస్త్రి కూడా వద్దు వద్దు అంటూనే అందుకున్నాడు. కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థించి ముఖానికేసి ఆత్మను నివేదించి మరీ పుచ్చుకున్నాడా బ్రాహ్మణుడు. అంటరానితనం వీళ్ల వంటి నిండా నిండిపోయింది. చెవులు వెనక్కి ముసుగులాక్కునే మిగతా భర్తకైనా ఈ కాఫీ పుచ్చుకుంటుంది. అప్పుడు మడి కావాలి. ఆ పొడి ఎవరి ఇంటి నుంచి వస్తోందో, ఎవడు మాలవాడో మాదిగవాడో చేసినా పర్వాలేదు, కానీ వాడే కనుక ఎదురుపడితే 10 మైళ్ళ ఆవలకు నడుస్తారు. పల్లెటూళ్లలో బస్తీలలో ఎవరో తెలియదు కదా. మరి ఆ కాఫీ తీసుకునేటప్పుడు ఏమైంది వీళ్ళ ఆచారం? అటువంటి అవకతవక ఆచారాలు పట్టుకున్నారు కాబట్టే నవ్వుతారందరూను. కాఫీ ముగించిన తర్వాత వాళ్ళ సంభాషణ నాటకానికి నాందీలా కుశల ప్రశ్నల మీదికి పోయింది. ప్రస్తావన ప్రారంభమైనట్లుగా వివాహాల మీదకి నడిచి చివరికి సోమనాథ శాస్త్రి అన్నాడు, మరి అబ్బాయి పెళ్ళి ఈ సంవత్సరమైనా చేస్తారా? సీతారామమ్మ అక్కడే ఉంది. చెయ్యాలనుకుంటున్నాం అన్నాడు రామనాథ శాస్త్రి. మొన్ననే ఓ సంబంధం వచ్చింది, 6,000 ఇస్తామన్నారు. కాకపోతే పిల్ల నల్లగా ఉంటుందన్నట్లు తెలిసింది. ఏదో అడపదడప 3 నెలల కాలంలో 30 సంబంధాలన్నా వచ్చాయి అని గట్టి అబద్ధమే నిజంలా చెప్పేసింది సీతమ్మ. అసలు 3,000 కన్నా ఎక్కువిస్తామని రాకపోయినా ముందరి కాళ్ళకి బంధంలా 6,000 అన్నది. అసలు ఇంతవరకు సంబంధాలు రాకపోయినా నోటికి వచ్చినట్లు చెప్పి నమ్మించే భార్య తెలివితేటలకి మెచ్చుకున్నాడు రామనాథ శాస్త్రి. పెళ్లి వ్యవహారాల్లో అసత్యాలైనా సత్యాల్లా వివరించాలి మరి, లేకపోతే అబ్బాయిలకు కట్నాల రాబడి ఎలా పెరుగుతుంది? ఈ చిట్కాల మధ్యవర్తుల కంటే ఎక్కువే తెలుసు సీతారామమ్మకు. అవునులేవమ్మా, 6,000 కాకపోతే మరో 2,000 ఎక్కువే ఇస్తామని వస్తారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కువైపోతున్నారు, బియ్యంలో మెరికల్లా కనబడుతున్నారు. అటువంటప్పుడు కట్నాలు తాటి ప్రమాణాల్లో పెరిగిపోకేం చేస్తాయి? అవకాశం వచ్చినప్పుడే లాభాలు అందుకోవాలి, ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి కదా. పత్రికలు ప్రజలు వరకట్నాలొద్దని ఘోష పెడుతున్నా పెట్టడానికేం పెడతారు. ఇదిగో చూడన్నయ్యా, మేమింకా 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. అబ్బాయిలకి కట్నాలు తీసుకోకుండా ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? పోనీ మన అబ్బాయిలకి కట్నాలు తీసుకోకుండా ఉంటాం, వాళ్లకు కూడా అలా కుదిర్చి చేస్తే ఈ చెప్పేవాళ్లనైనా ఒప్పుకుంటాను. అన్నయ్య, ఈ కట్నాలు వద్దనే పెద్దలు నిజంగా వరకట్నాలను నిషేధిస్తారంటావా? చాటుమాటుగా పుచ్చుకోరు. చాటుమాటుగా ఇచ్చిన కన్యాదాత కిక్కురుమనకుండా ఇవ్వలేదనే అంటాడు, లేకపోతే కూతురు కాపురం పోదు అని నవ్వేసింది తన తెలివితేటలకి సీతారామమ్మ. అవునమ్మా అని నవ్వాడు సోమనాథ శాస్త్రి. రామనాథ శాస్త్రి కూడా నవ్వాడు వాళ్లతో కలిసి. అయినా అబ్బాయిని చదివించడానికి ఎంత డబ్బు ఖర్చయిందని అంటే ఖర్చు రాబట్టాలన్నమాట. ఉన్నమాటే అబ్బాయిని చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ కూతుళ్లను సుఖపడమని వాళ్ళకు వదిలేస్తున్నాం. వాడి కోసం చేసిన అప్పు ఎవరు తీరుస్తారు?
వాళ్ళ కోసం కట్నాల రూపేణా వారే తీర్చాలి. అయినా మనం వేలల్లోనే ఉన్నాం. ఇంజనీరు డాక్టర్ అయినా 10,000 కన్నా మించరు. ఇలా ఈ కట్నాలు కమ్మవారిలో లాభసాటిగా ఉన్నాయి. లక్షలు ఇస్తున్నారు. నిజంగా వారి వ్యవస్థే బాగుంటుంది. అవును సోమనాథం, కాలేజీలో చేరితేనే 8 బిఏలంటే 10,000, ఇంజనీర్ సంగతి 1,00,000, డాక్టర్ అయితే లక్షలు. నిజంగా ఎంత లాభసాటి బేరం. అన్నట్లు మర్చిపోయాను, ఇంతకు నువ్వు వచ్చిన విషయం చెప్పనే లేదు అన్నాడు రామశాస్త్రి. నిజమేనన్నయ్యా అంది 32 పళ్ళు బయటపడేసి సీతారామమ్మ. నా దగ్గరికి ఓ సంబంధం వచ్చింది. అమ్మాయిని కూడా చూసి నచ్చితే అంటే మీరే చూస్తారుగా. ఎలాగైనా ఈ ఇంటికి రావాల్సిన కోడలనిపిస్తోంది నాకు. ఎవరమ్మాయి? వాళ్ళదా గుంటూరు. ఒక మోస్తరుగా ఉన్నవాళ్లే. 5,000కు తక్కువివ్వరు. ఆడపడుచు లాంఛనాలా కొద్దో గొప్పో ఇచ్చుకొని తీరుతారు. పిల్ల చామన ఛాయ, ఇంటి పనులలో చేయి తిరిగిన పిల్ల. చదువంటావా? ఏదో చిన్న బడి చదువుతోనే ఆగిపోయింది. అమ్మాయి వాళ్ళ సాంప్రదాయం చాలా మంచిదమ్మా. అందుకనే బడులకు పంపటం ఇష్టం లేక పంపలేదు. అనండి. ఎల్లుండి మంచిది, పిల్లని చూసొద్దాం అన్నారు సోమనాథ శాస్త్రి. 5,000 అని నోరు చప్పరించింది సీతారామమ్మ. పిల్ల ఎలా ఉన్నా కట్నం బాగా ఉండాలి. అసలు నేటి సమాజంలో కట్నం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత గౌరవమే కాదు, అంత గొప్పగా చెప్పుకుంటారు. ఎవరన్నా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని తన ధర్మాభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతారో కుంటి పిల్లను కూడా ఇస్తామని రారు. ఎందుకంటే అతడిలో ఏదో లోపముండి ఉంటుందని అనుమానం. చివరికి అతడు నపుంసకుడేమో అన్న అనుమానం కూడా కలుగకపోదు. ఆదర్శమైన అభిప్రాయమున్నా ఆ బెడద నుండి తప్పించుకోవటానికి తప్పనిసరిగా కట్నాలు పుచ్చుకోవాల్సిందే. కట్నాలు పుచ్చుకుంటే ఆ వరునికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముందు పిల్లని చూసొస్తే ఆ తర్వాత వీలునంత వరకు మాట్లాడుకోవచ్చు. అసలు అందుబాటులోనే లేరు. ఇంకేం నొక్కుతాం? అబ్బాయి మొన్న ఎంఏ పరీక్షలు రాసొచ్చాడు. వాళ్ళు 10,000 కాదు 6,000 ఇచ్చినా ఏం లాభం చెప్పు? మరొక అబద్ధం విసిరింది. ఎంఏ పరీక్ష కూడా రాసొచ్చాడా? ఆశ్చర్యంగా సోమనాథ శాస్త్రి అన్నాడు. నిర్లిప్తంగా అంది. అయితే 7,000 దాకా పలుకుతుంది. రావాల్సిందే. చూడన్నయ్యా, 7,000కు తక్కువైతే అసలు అబ్బాయికి పెళ్లి చెయ్యం. నీ భాగం నువ్వే చూసుకోవాలి. అసలు కట్నాలంటే నాకు ఇష్టం లేదు. అసలు కట్నాల మీద ఆశ కూడా లేదు. కానీ పరిస్థితుల వల్ల కట్నం తీసుకోవాల్సి వస్తుంది. అవతలిద్దరు పెళ్లికి ఎదుగుతున్నారాయే. వీడి చదువుకు అప్పు చేశాం. అన్నీ సర్దుకోవటానికి ఈ కట్నాలు సరిపోవు కదా. ఇంకా చేతివి పడతాయి. అందున పెళ్ళంటూ మొదలు పెడితే ఖర్చులు ఎలాగూ ఉంటాయి కదా. మగపిల్లవాడి పెళ్ళైనా ఖర్చు తప్పదు. ఆ ఖర్చు మన చేతిది పెట్టుకోవటమే మనకేం కర్మ. సలక్షణంగా మగపిల్లవాడిని కన్నందుకు వాడి పెళ్లి ఖర్చు కూడా వాడికి పిల్లనిచ్చే మామ మీద రుద్దటంలో తప్పేముంది? ఖర్చు కోసం అడిగి తీసుకోవటం మర్యాదగా ఉండదు. కాబట్టి కట్నాల రూపేణా అది రాబట్టాలి. ఈ కట్నాలు అందుకు కూడా ఉపయోగపడాలి. ఇన్ని విధాలు ఆలోచించి పిల్లవాడి కట్నాన్ని నిర్ణయించాలి. అలా చూస్తే ఈ 7,000 ఓ మూలకు సరిపోవు. 10,000 హీనపక్షాన వాడికొస్తాయి. ఓ 2 ఏళ్ళు ఆగితే ఆగుదామనే ఉంది. 25 ఏళ్లే వాడికి. మరో 2-3 సంవత్సరాలు పెళ్ళాపినా బాధలేదు. ఇప్పుడు పరిస్థితులు నీకు తెలియనివా? ఆడపిల్లల పెళ్ళిళ్ళు చాలా కష్టంగా ఉన్నాయి. అసలే పెళ్ళిళ్ళు కాక చస్తున్నారు. కట్నాలు పోయటంలో వెనుకాడటం లేదెవ్వరూ. అసలు వరుళ్లే దొరకటం లేదు. అందులో ఎంఏ చదివాడా? వాడికి 10,000 కాదు 15,000 ఇస్తామంటూ వస్తారు. ఏమంటావన్నయ్యా అంది మూతి ముందుకు చాపి కనుబొమలెత్తి సీతారామమ్మ. నిజమే, ఇంట్లో నుండి పెద్ద గాలి దిగినట్లు కనపడవు. ఎంత లోకం తెలుసు నీకు. సరే గాని ఇంతకీ పిల్ల విషయం 8,000 దాకా పెట్టగలిగితే పెడదాం. ప్రయత్నిస్తాం. 3 ఏళ్ల నుండి తిరుగుతున్నాడాయన. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఎల్లుండి తప్పకుండా వెళ్దాం. పిల్లకన్నా ముందు కట్నం ముఖ్యం. కట్నాన్ని బట్టే పిల్ల నచ్చటం ఆధారపడి ఉంది అంది ఖచ్చితంగా సీతారామమ్మ. మీకు కట్నం కావాలి, వాళ్ళ కల్లుడు కావాలి. మీ ఇద్దరికీ సామరస్యాన్ని కుదిర్చి బియ్యం అందుకునేటట్టు చేస్తాను. నువ్వు మధ్యవర్తివి. నీకు డబ్బు కావాలి కదా. ఆ డబ్బు కోసం నువ్వేమైనా తిప్పలు పడగలవు. అబ్బాయి ఎంఏ పరీక్షలు రాశాడు. మర్చిపోకు. తెలంగాణలో 15 ఎకరాల మాగాణి ఉంది. మధునాపురంలో కట్ట కింద ఓ 10 ఎకరాల భూమి ఉంది. ఈ ఇల్లు నీకు తెలిసిందే కదా. అబ్బాయికి 500 జీతం. అన్నీ గుర్తుంచుకొని మరీ గుంజు అంది చివరిసారిగా సీతారామమ్మ. మీరు వీటి విషయాల్లో నాకు చెప్పాలా? వీటిల్లో పుట్టి పెరుగుతున్నాను. మొన్న మొగల్రాజపురంలో ఒక సంబంధం కుదిర్చాను. పిల్లవాడికి నిజంగా అయితే సెంటు పొలం లేదు, గజం స్థలం లేదు. పైగా ఎస్ఎల్సీతో విసిగిపోయి విరమించుకున్నాడు. అటువంటి వాడికి ఓ 10 ఎకరాలు 300 గజాలు స్థలం ఉన్నట్లు చూపించి అబ్బాయి
నైట్ కాలేజీలో చదువుతున్నాడని చెప్పి 5,000 ఇప్పించాను. వాడసలు పరమ శుంఠమ్మాయి, సంపాదన శూన్యం, పెళ్ళి కూడా జరిగిపోయింది. ఎలా జీవిస్తే ఎవడికి కావాలి? మాకు కావాల్సింది మాకొస్తుంది. అసలు గమ్మత్ ఈ రోజుల్లో ఏమిటంటే ఎస్ఎల్సి అయిపోయి ఏదో షావుకారు గుమస్తా చేస్తున్నాడు. నైట్ కాలేజీ వచ్చిందిగా, కట్నాలు పలకటానికి కూడా వీలుగా ఉంది. నైట్ కాలేజీలో చదువుతున్నాడని చెప్తే సరిపోదు, ఆరా తీసినా అంతు చిక్కదు. అసలు ఆరానే అనేదే రాదు. సరే నే పోయొస్తా. మర్చిపోకు, అబ్బాయిని ఎంఏ పరీక్షలు రాశాడు అంతేనా? సోమనాథ శాస్త్రి వెళ్ళిపోయాడు. నీ మాటల ధోరణిలో కట్నాలపై నీ ఆపేక్ష బాగా బయటపడిందోయ్. మరీ అన్యాయంగా అసత్యాలు చెప్పావు. కట్నాలు మరీ అంతగా గుంజటం మంచిది కాదు. మీకేం తెలియదు, ఊరుకోండి. మనం చెప్పినా చెప్పకపోయినా ఈ మధ్యవర్తి మన స్థితిని ఎక్కువగానే చెప్తాడు. అబ్బాయిని సంప్రదించకుండా వాడి మొహం వాడికేం తెలుసు? పెద్దవాళ్ళం మనం ఉండగా వాడి అభిప్రాయం దేనికి? అసలు నేను ఉన్నానన్న అభిప్రాయం లేకుండా నువ్వే మాట్లాడబోయ్. రేపేమనుకుంటారు? ఈ ఇంట్లో ఆడదాని పెత్తనం అనుకోరు, నా పరువు పోతుంది. అబ్బో, ఒకప్పుడు ఉంది కాబట్టా. అయినా మీరు మాట్లాడలేకేం కదా నన్ను మాట్లాడమంటారు. మీరైతే ఎలా మాట్లాడగలిగేవారా? ఎవరో నవ్వుతారు అన్న మాట తప్ప మీకు ఈ విషయాల్లో తెలివితేటలు లేవని ఒప్పుకోరు. ఇంకా నేను మాట్లాడను, కానీ మీరే మాట్లాడుకోండి. అవకతవకలు మాట్లాడతారని నేను మాట్లాడితే ఇట్లా అంటారు. అసలు మాట్లాడకుండా ఉంటే పిలిచైనా నన్ను మాటల్లో కూర్చోబెడతారు. అయినా ఒకళ్ళు నవ్వుతారని ఇన్నాళ్ళు భయపడతారండి. బయట వాళ్ళెవరో నవ్వుతారని పెళ్ళాంతో కాపురం చేయటమ్మా అని పిల్లల్ని కంటామంటే ఎలా? పిల్లల్ని కంటుంటే నవ్వుతారని పుట్టిళ్లలో కూర్చోవటం ఇవన్నీ తెలుగు తక్కువ పనులు కావటండి. ఒకళ్ళు నవ్వుతారని మన సంసారాన్ని పాడు చేసుకుంటామా? నవ్వే వాళ్లను నవ్వనియండి. ఎవరి అవకాశాలు వారవి, ఎవరి లాభాలు వాళ్ళవి. ఎవరో నవ్వుతారనుకోవడం వెర్రితనం. అయినా కట్నాలు నిజంగా యాచించి అడుగుతున్నానా? మన పరిస్థితులు బాగుండలేదు, అందుకని అడుగుతున్నాను. కొడుకును కన్నందుకు అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. సద్వినియోగం చేసుకోవటంలో తప్పేముంది? నీబోటి ఇల్లాలు ఇంటికొకటి ఉంటే వరకట్న నిషేధం కాకపోగా అవి పెరిగిపోతాయి సుమా. నీకు కూతుళ్ళున్నారన్నది మర్చిపోకు. వచ్చే రోజులు కానీ పోయే రోజులు కాదు. ఇప్పుడే ఇంత కట్నాలు బేరాలు పలుకుతుంటే నీ కూతుళ్ళకు చేసేటప్పటికి నువ్వేమిచ్చుకోగలవు? మీకేం తెలియదు. అవకాశం వచ్చినప్పుడు సంపాదించకపోతే ఎలాగండి? ప్రభుత్వం కూడా ఈ వరకట్నం నిషేధం కోసం ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేపట్టేసరికి మన వాళ్ళు పెళ్ళికి ఎదుగుతారు. అప్పటికి కట్నాలు ఎలాగో పోతాయిలేండి అనుకుంటూ కూర్చో. నువ్వే ఇంత తెలివిగా ప్రవర్తిస్తే మనకొచ్చేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. తాడి తన్నేవాడిని తల తన్నేవాడుంటాడు. మీ వంటి నీతి వచనాలకి ఇంకా సెలవిప్పించలేదా? అదిగో పిల్లలు వస్తున్నారుగా, వాళ్ళతో ముచ్చటించుతారో వాళ్లకు పాఠాలు చెప్తారో మీ ఇష్టం. అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చే వేళైంది. వంట చెయ్యాలి. మీతో మాటలతో కూర్చోడానికి నాకు ఓపిక లేదు. కోడలన్నా రాలేదు. అమ్మా అంటూ నడుం పట్టుకుని చతికిలబడున్న సీతారామమ్మ లేచి లోపలికి పోవడానికి దారి తీసింది. అప్పుడే కోడలొస్తే కొడుకి కట్నం సరిగ్గా రాదన్నావుగా. కట్నం కోసం కొడుకు పెళ్ళి మరో 3 సంవత్సరాలకు వాయిదా వేస్తానన్నావు. మరి కోడలెలా వస్తుందే నీ బ్రతుక్కి? ఊరుకోండి. కట్నం నా ఒక్కదాని కోసమేనా? కట్నాలతో నా వంటిన నగలు దించుకుంటాననుకుంటున్నారా? అంతా మీకోసమే, మీ సంసారం కోసమే అంది కొంచెం కోపంగా సీతారామమ్మ. ఇదంతా నా సంసారమే కాదు, నా సంసారం వ్యంగ్యంగా అంది. అసలు నువ్వు లేకపోతే వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తారు? మా నాన్న నాకు పెళ్లి చేయకపోయినా బాగుండేది. ఈ సంసారానికి చాకరీ చేయలేక చస్తున్నాను. ఇంతమంది పిల్లలకి నేనే కారణమా? మీరు కాదు. దీనికి కారణం ముసలివాడి మీద ఎందుకే అంత అక్కసు? ముసలివారైనా మాటల్లో గట్టితనం పోలేదు అంటూ ఉక్రోషంతో కళ్ళొత్తుకుంటూ లోపలికి వెళ్ళింది సీతారామమ్మ. వచ్చిన విద్యార్థులకి పాఠాలు చెప్పటంలోకి దిగారు రామనాథ శాస్త్రి గారు. కథ కొనసాగుతుంది.